బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజుకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా అవినాష్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విష్ చేశారు. ఇక దీనితో బీజేపీ వైసీపీ మైత్రి కొనసాగుతూనే ఉందని అనుమానం వ్యక్తమవుతుంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వైఎస్ జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతును కూడా కోరింది బీజేపీ. రైట్, ఇక బ్రేకింగ్ చూసిన వైఎస్ అవినాష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నితిన్ గడ్కరీ. ఆయన ఎక్స్ వేదికగా కూడా అవినాష్ రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విష్ చేయడం కూడా ఇప్పుడు పొలిటికల్లో హీట్ టాపిక్ గా మారబోతుంది. దీంతో బీజేపీ వైసీపీ మైత్రి ఇంకా కొనసాగుతూనే ఉందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతును కూడా బీజేపీ కోరినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, మొత్తానికి అంటే వైఎస్ అవినాష్ రెడ్డికి నితిన్ గడ్కరీ విష్ చేయడం అనేది ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కూడా ఒకటి, అలాగే చర్చ కూడా నడుస్తూ ఉంటుంది ఈ పార్టీకే. అసలు ఏమనుకుంటున్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? దీపిక, దాదాపు ఏదైతే ఒక రాజకీయ పార్టీకి అనుకోవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ వేదికగా రాజకీయ ప్రకంపనలు అనుకోవచ్చు. అయితే ఒకవైపు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల వైపు ఒకవైపు నడుస్తుంది, మరొక వైపు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి ఒక కేంద్ర మంత్రి విషెస్ చెప్పడం అన్నది ఇక్కడ ఒక హాట్ టాపిక్గా ఢిల్లీ వేదికగా నడుస్తూ ఉంది. అటు ఏపీ రాజకీయాల్లో కూడా ఇదే టాపిక్ మీద కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఈ నెల అంటే 27వ తేదీన కేంద్ర మంత్రి ఏదైతే నితిన్ గడ్కరీ ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డికి విషెస్ చెప్పడము ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. అయితే ఇక్కడ నార్మల్గా ఒక కేంద్ర మంత్రి ఒక ఎంపీకి విషయం చెప్పడము ఒక క్యాజువల్, కానీ ఇక్కడ ఏపీ రాజకీయాలను మొత్తం అంతా కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ, తర్వాత ఏదైతే మనకు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూటమిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఒకవైపు ఢిల్లీ వేదికగా మాత్రము రాజకీయాలు కొంత వేరుగా ఉన్నాయి. అటు కూటమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక పక్కన పెడితే మరి ఢిల్లీ రాజకీయాల్లో ప్రస్తుతము మనకు ఒక కేంద్ర మంత్రి ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీకి సంబంధించినటువంటి విషయం చెప్పడం అన్నది ఇక్కడ చాలా కీలకం. దీనిపైనే ప్రధానంగా అటు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కేసు విషయంలో అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటిది ఏదైతే అంటే దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో కూడా తనకు బెయిల్కి సంబంధించినట్టు కూడా ఇక్కడ కోర్టుకు సంబంధించినవి నడుస్తూ ఉన్నది. దీనిపై కూడా అటు అంటే వివేకానంద రెడ్డి కూతురు సునీత ఏదైతే ఉన్నారో ఆమె కూడా దీనికి సంబంధించినటువంటి ట్వీట్కి సంబంధించినటువంటి అంశంపై కూడా కొంత తన సన్నిహితులతో కూడా చర్చించినట్లు కూడా వార్తలు వస్తుంది ఒకవైపు. కానీ ఇక్కడ అంటే ఢిల్లీ వేదికగా రాజకీయాల్లో మాత్రము కొంత పెను మార్పులు సంభవిస్తున్నాయి అన్నది మాత్రము వాస్తవము. ఎందుకంటే కూటమిలో ఒకవైపు భాగస్వామ్యంగా ఉంటూ బీజేపీ, మరొక వైపు ఢిల్లీ వేదికగా ఉపరాష్ట్రపతి ఎన్నికల అంటే ప్రధాన అంశంగా కూడా ఇక్కడ అన్ని పార్టీలతో కూడా ఇక్కడ అంటే అన్ని పార్టీలతో అటు ప్రతిపక్షాలతో కూడా మాట్లాడే విధంగా కూడా బాధ్యతను అప్పగించినటువంటి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కి అప్పగించడం జరిగింది. అందులో భాగంగానే అటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతుని అడగడము, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తన ఎంపీ సభ్యులతో మాట్లాడిన తర్వాత నేను విషయాన్ని ప్రకటిస్తానని చెప్పడము, తర్వాత ఇక్కడ ఢిల్లీ వేదికగా కూడా ఎంపీ గురుమూర్తి కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ అంటే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి మద్దతు పార్టీ మద్దతు ఖచ్చితంగా ఎన్డీఏకి అనుకూలంగానే మేము ఓటు వేయబోతున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇటు పార్లమెంట్లో దాదాపు 11 సీట్లు, అటు 4 లోక్సభ స్థానాలు, 7 రాజ్యసభ స్థానాలు ఉండే మొత్తం 11 సీట్లు చాలా కీలకము. ఇందులో అంటే ఈ పార్లమెంటు సీట్లను దృష్టిలో పెట్టుకునే ఇటు బీజేపీ ఇక్కడ బీజేపీ వచ్చేసేసి పావులు కదిపిందని చెప్పవచ్చు. అంటే ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియలో అన్ని పార్టీల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఢిల్లీ వేదికగా ఏదైతే రాజకీయాల కొంత పెను మార్పులు మాత్రం సంభవిస్తున్నాయి. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి ఈ విధంగా విషెస్ చేశారు అని చెప్పవచ్చు. అంతేకాని ఇక్కడ అంటే ప్రధానంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొంతమంది రాజకీయ నాయకులు అనుకోవచ్చు,
బీజేపీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సాన్నిహిత్యము ఉంది, అందులో భాగంగానే అవినాష్ రెడ్డి అరెస్ట్ కావటం లేదు అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే ఒక కేంద్ర మంత్రి ఇక్కడ అవినాష్ రెడ్డికి విషయం చెప్పడం అన్నది కొంతమందికి డౌట్స్ కూడా రావచ్చు. అంటే ఈ విధంగా పరిచయాలు ఎక్కువగా బీజేపీతో ఉన్నందుకు మాత్రమే ఈ విధంగా అరెస్ట్కి సంబంధించినది ఆ విధంగా పోస్ట్ పోన్ అవుతుంది, ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా కొంతమంది ఒకవైపు ఒక వర్గము వాదిస్తున్నటువంటిది. కానీ ఇక్కడ బీజేపీ మాత్రము ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియలో భాగంగానే ఈ విధంగా ఒక కేంద్ర మంత్రి అవినాష్ రెడ్డికి విషయం చెప్పారు అన్నది మాత్రం మరొక వర్గం చెప్తుంది. ఏది ఏమైనా రాజకీయాలు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నది మాత్రం ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. దీపిక, అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఢిల్లీ వేదికగా కూడా ఒక ఐటీ వింగ్ అనే ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటారా కళ? ఖచ్చితంగా ఏదైతే ఐటీ వింగ్ సంబంధించినది గత వారం రోజుల క్రితము వైఎస్ఆర్సీపీ మొట్టమొదటిసారిగా ఐటీ వింగ్ని ఇక్కడ ఢిల్లీ వేదికగా దాదాపు వైఎస్ఆర్సీపీకి సీనియర్కి సంబంధించినటువంటి నాయకులు అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది నాయకులు కూడా ఇక్కడ వచ్చి గత వారము ఆదివారం రోజున ప్రత్యేకంగా కూడా ఇక్కడ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఐటీ వింగ్ అంటే ఏదైతే ఇన్ని రోజులు అంటే దాదాపు 10 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా ఏర్పాటు చేయనటువంటి ఐటీ వింగ్ ఢిల్లీ వేదికగా మొదటిసారిగా ఒక ఐటీ వింగ్ని ఏర్పాటు చేసి ప్రజలతో సాన్నిహిత్యం అనుకోవచ్చు, ప్రజల కష్ట నష్టాలతో ఒక ఇంటరాక్షన్ కొరకు ఒక ఐటీ వింగ్ని మేము ఏర్పాటు చేస్తున్నాము, ఢిల్లీ వేదిక కూడా ఒక నేషనల్ లెవెల్లో మేము ముందుకు వెళ్ళబోతున్నాము అన్నటువంటిది ఎంపీ గురుమూర్తి ప్రకటించడం జరిగింది. అయితే పర్సనల్గా ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటర్వ్యూ చేసిన సమయంలో కూడా గురుమూర్తి గారిని అడిగినప్పుడు అంటే ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని అంటే ఇన్ని రోజులు ఏదైతే ప్రజలతో ఉన్నటువంటి సమస్యలు అనుకోవచ్చు, ఒక ఇంటరాక్షన్ కొరకు అనుకోవచ్చు, ఐటీ వింగ్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏదైతే సమావేశం ఉంది ఎప్పుడుంది అన్నప్పుడు మాత్రము ఆయన ఇచ్చినటువంటి సమాధానం మాత్రము ఖచ్చితంగా సెప్టెంబర్లో ఖచ్చితంగా ఈ సమావేశాన్ని ఐటీ వింగ్కి సంబంధించినది కూడా మరొక సమావేశం కీలక సమావేశం జరుగుతుంది. ముందు ఏదైనా కానీ ఢిల్లీ వేదికగా నుంచి కూడా ఐటీ వింగ్ని మేము వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఎంపీ గురుమూర్తి. రైట్, థ్యాంక్ యూ కళ. రైట్, ఇక వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా కూడా అవినాష్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విషెస్ చెప్పడం అనేది ఇప్పుడు పొలిటికల్ గా చర్చ నడుస్తుంది. ఇక దీంతో పాటు బీజేపీ వైసీపీ మైత్రి ఇంకా కొనసాగుతూనే ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కూడా వైఎస్ జగన్ ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు కోరింది బీజేపీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.